ఎవ్రీ ఇయర్ మాదిరిగా సింగరేణిలో జరపకుండా మన యాజమాన్యం ఏం చేస్తుందంటే ఎవరో మన ఫుట్బాల్ ప్లేయర్ని పట్టుకొచ్చి మెస్సీని పట్టుకొచ్చి ఆ ప్రోగ్రాంకి 10 కోట్లు అప్పనంగా ఖర్చు పెట్టారు. మన సింగరేణి మన 120 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణి బర్త్డేని మనం చేసుకోవడానికి బడ్జెట్ లేదని చెప్పి ఈరోజు యాజమాన్యం అక్రమంగా నిధులు ఇవ్వకుండా సింగరేణి సెలబ్రేషన్స్ రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఏపీ పక్షాన మనం ఈ సింగరేణి వేడుకలని మనం బహిష్కరిస్తున్నాం అన్ని ఏరియాల్లో, ఇక్కడే కాదు. ఇవి మన వకీలపల్లి కార్మికులందరూ ఏకతాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాగే ఇంకా ముందు కూడా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు ఏ యూనియన్ అయినా చేసినా కానీ అందరూ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం బహిష్కరించకపోతే యాజమాన్యానికి మనం ఇక ఈ కార్యక్రమాలు చేపట్టలేదనుకోండి వాళ్ళకి భయం ఉండదు. రేపు రానున్న రోజుల్లో మన జీతాలు మనకి ఇవ్వడానికి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళు జీతాలు ఇవ్వకపోయినా కానీ మనం ఏం చేయలేకపోతాం. అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి కార్మిక సోదరులందరూ గమనించాలి. యాజమాన్యం చేసే మన కార్మిక వ్యతిరేక విధానాలకి మనం ఎప్పుడైనా ముందుండి కొట్లాడతామని ఏపీసీ పక్షాన తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరూ.